మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో పట్టుబడ్డాడు. అలా వర్ణించుకుంటూ సాగుతున్న ఆయన జీవితంలో పట్టుబడ్డాడు. సువార్త అంటే ఇస్తున్న టైం, రాజుల పరిపాలన, భయంకరమైన స్థితి, అప్పటికే పట్టేశారు. లాభం లేదు, ఇంకా వాడాల్సింది అనుకున్నాడు. నేను మీకు ఎక్కడా చెప్పను, నేను ఇటలీలో నివాసం ఉంటున్నాడే ఆయనకు అడిగలు చెప్పుకుంటా కైసర్ గారికి, మీకు చెప్పను. ఐగుస్తు పటాల మందు 100 శతాధిపతులుంటే 100 శతాధిపతుల్లో యూలి అనే అతను ఈ ఐగుస్తుకి ఆ ప్రాంతంలో శతాధిపతుల్లో ఈయన ఒక నమ్మకస్తుడు. ఈ కైసరికి ఎప్పుడైతే పౌలు గారు ఆ ప్రయాణం ఎంచుకున్నాడో శతాధిపతుల్లో, అప్పటికి ఆయన మీద నేరం మోపిన వాళ్ళు ఈ యూలిని పిలిచి, నువ్వు తీసుకొని ఓడలో ఇటలీ తీసుకెళ్ళి అక్కడ చెప్పుకుంటాడంట. మరి ఏంటో ఇది చెప్పుకుంటాడంట. తీసుకెళ్ళారు. ఒక ప్రాంతం ఒక ప్రాంతానికి ఓడలో ప్రయాణం అవుతుంది. పౌలు గారు ఓడలో ఉన్న శతాధిపతి అయిన యూలికి మాత్రం పౌలు గారు అంటే ఒక రకమైన ప్రేమ. అలాగనే క్రైస్తవుడు కాదు ఆయన, శతాధిపతి 100 మందిలో ఒకడు శతాధిపతి కనుక తీసుకెళ్తున్నారు. పౌలుని చూస్తున్నాడు, ఈయన ఎందుకు ఏమీ కనపడలా, కానీ ఆయన అక్కడ చెప్పుకున్నాడు ఏంటి, సరే జాగ్రత్త తీసుకెళ్దాం. కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మరలా ఆ ఇటలీ వెళ్ళే ఓడ ఒకటి కనబడితే దాంట్లోకి వెళ్ళారు. వెళ్ళిపోతున్నారు. సముద్రములో ఇలా దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ 2 పాయలు ఢీకునే ఏరియాకి వచ్చి ఓడాగిపోయింది. ముందుకు వెళ్దాం, వెనక్కి వెళ్దాం. ఎక్కువసేపు నిలబడితే ప్రాణం పోతుంది. ఎందుకంటే అదో ఇదో కొట్టేస్తుంటుంది, ఇంకా 2 కలుసుకున్నాయి. ఇంకా రోడ్డు గుద్దుకుంటా ఉంటుంది, ఓడ మధ్యలో అయిపోయింది. వెనక్కి వెళ్ళట్లా, ముందుకు వెళ్ళట్లా. తెరచాప చిరిగిపోయింది ఓడది. ప్రయాణం వెళ్ళిపోవాలో తెలియట్లా. సైనికులు ఒక ఆలోచన వచ్చేసింది, ఇంకెందుకంటే వేస్ట్గా తీసేద్దాం. ఇక ఎట్టా అర్థం ఓరు ఏం చెప్పిన అర్థం మనకు ఉంటుంది. రాజుగారి దగ్గర మంచి పేరుది, బతికి మనం బట్ట కడితే. వెంటనే మహానుభావుడికి అర్థమైపోయింది యూలికి, పౌలు బ్రతకాలి. పౌలు అంటాడు లోకానికి అవసరం. దేవుడు కోరుకున్నాడు కదా పౌలు అంటాడు కావాలని, అందుకే కదా ఆ పాత నిబంధనలో కాపాడాడు. కానీ ఈ ప్రమాదంలో కాపాడాలి ఇప్పుడే విన్నారు. శతాధిపతి కాబట్టి ఆయన మాట వింటారు కాబట్టి సైనికులు పిలిచాడు. వాళ్ళ తలంపులు, వాళ్ళ గుసగుసలన్నీ అర్థమైపోయిన, ఫీల్స్ అర్థమైపోయింది, ఏ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు. అర్థమైపోయింది. పిలిచాడు సైనికులు, రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఏతొచ్చటికి ఏం కనపడట్లేదు ఎవరికి, దూకి ఈదుకొని పోమని చెప్తారు. పొయ్యోడు పోతాడు, బతుకుడు బతుకుతాడు, మనకి ఎందుకు బాధ, ఆ నేరం మనకి ఎందుకు అన్నాడు. నేటిగా బాగుంది అన్నాడు. ఆజ్ఞ వచ్చేసింది. ఆడికి వెళ్ళి చావడం కంటే ఏడే చచ్చిపోండి రా బాబు, మీరు దూకండి, పారిపోండి. సలహా పడిస్తున్నాడు. ఆ ఓట్స్ ఎక్కడ ఉన్నాయి కదా, అవి వేసుకొని పోండి. ఎంతకని పోతాం, ఎటుని పోతాం, దారి దీనికే తెలియట్లేదు వాళ్ళకేం తెలిసింది. కనుక ఆనంద మనకొద్దు, కానీ మనసులో కాపాడాలి, పౌలుని కాపాడాలి. తెలుసు పౌలుకి ఎన్ని సకల విద్య ప్రావీణుడి పౌలు అంటే అన్నిట్లో ఆరితేరున్నాడు. ఆయనకి ఎవరిని నేర్పాల్సిన అవసరం లేదు. కనుక ఆయన గురించి తెలుసు, ఖచ్చితంగా దరిచేస్తాడండి. ఒక అన్నిటికి పుట్టిన తలంపు ప్రియమైన దేవుని పిల్లల. అందుకే ఎప్పుడు కూడా అన్నిల మీద పడి ఆడకూడదండి. మనం ఏడుస్తామని చెప్పండి, మన ప్రసంగాలు ఉంటాయి. అసలు నువ్వు కరెక్ట్గా బొచ్చిపట్టి బాగా అడుక్కుంటే 60 కొరకు దొరుకుతుంది నీకు. ఆడ కూడా ఎందుకు ఎడతావు, ఆడేదో నమ్ముకున్నాడు, అండ్ వదిలే తెలుసుకున్న రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు వాడే బాధపడతాడు. అయ్యో ఈ స్థితిలో ఉన్నాను ఏంటంటే ప్రసంగాలు మొదలు పెడతా అన్నిల మీదే అంటే వాళ్ళ గురించి ఎందుకండి మనకి, ఎందుకు ప్రియమైన దేవుడు వస్తాడు. కరెక్ట్గా దిగిందనుకోండి అంతే, వచ్చి కూర్చుంటాడు, అయిపోతుంది లైఫ్. కనుక చెప్పవలసినటువంటిది ఏదైనా సరే స్ట్రైట్గా చెప్పగలగాలండి. అప్పుడు అర్థమైపోతుంది. వింటానికి అన్యుడేంది, స్వజనుడేంది, ఎవరైతే ఏంటి. ఒక అన్యుడు కాపాడండి పౌలు గారిని, ప్రాణభిక్ష పెట్టాడండి పౌలు గారికి. అంటే ఒక అన్యుడికి దయ కలిగినటువంటి ప్రవర్తన పౌలు గారిలో ఉందంటే ఆలోచించండి. ఒక అన్యుడికండి
అందుకే మనం బయటికి వెళ్ళేవాటే మనకి ఎక్కువగా అన్యులు హగ్గిస్తుంటారు నాకు. ఎందుకు తెలుసా? అంతే, అలా ఉండిపోతాం అంతే. అది నేర్పం సమాజానికి. అలాయ్ బలాయ్ హాయ్ హాయ్ వాటేసుకుంటూ ఉంటాం. ఎందుకు తెలుసా? తెలియాలి. తెలుసుకోకపోయినంత మాత్రం దుర్మార్గులు కాదు. తెలుసుకోని స్థితిలో ఉన్న మనము దుర్మార్గులుగా దేవుడికి కనబడినప్పుడు, తెలుసుకోని స్థితిలో వాడు మన కంటికి కనబడుతుంటే వాడు దుర్మార్గులు ఎలా అవుతాడు? మనకి వాడిని మార్చాలి అంటే పవర్ఫుల్ వాక్యం దిగాలి. వాక్యం దిగిందనుకో వాడికి అల్లాడిపోతుంది అంతే. ఇంకా వాడికి అర్థమైపోతుంది చిత్రం. కానీ ఏసైనే నమ్మండి, ఏసైనే నమ్మండి అని పాటలు అది అది ఇది వీళ్ళకి బాధేస్తుంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున అన్యులు వచ్చి మీద పడుతున్నారంటే ఒక బాధేస్తుంది. బాధ కలిగిస్తున్నాం కాబట్టి దారిని పోయే పాములు ఉస్సు బుస్సు ఎందుకంటాము? అది బాధ్య కదా. నోటి దోవ మనకి దాని పోతుంది, పాము కనబడుతుంది, ఆగి మరి ఉస్సు ఉంటాడు. కుక్కలు కూడా మనం గెలుచుకుంటాం, పావుని మనమే, మనుషుల్ని మనమే. దాని పోతుంది, అది కలిగాల కూడా పొమ్మ ఏదో పోతుంది, కంగారు పడుతుంది, అది పోనీ పోనీ. ఇప్పుడు దాని గెలికావు. ఎప్పుడైతే ఉస్సన్నమో దానికి బుస్సని ఎలబడుతుంది. కాబట్టి హీట్ ఎవడో ఉసుగడు వచ్చిండ్రు నన్ను ఏదో జాతర అనుకుంటుంది. వెనక్కి పోయి పోవలసిన నాకు ఆగి చూసిద్ది. ఏం రా అంటుంది. ఒకేప్పుడు భయమే దానికి కూడా. ముందు మనకెక్కువ భయం ఆగే పాము చూస్తే. అసలు పొయ్యే పాము చూస్తేనే భయం ఎక్కువ మనకి. దేని దారిని అదే పోవాలి. మన దారిలోకి రావాలంటే మాట వినిపించాలి. అది మనం నేర్చుకోవాలి. పౌలు ఎందుకు కాపాడాడు? అసలు ఒక అన్యుడు అయ్యి ఉండి కూడా ఎందుకు కాపాడాడు? యూలు ఎందుకు కాపాడండి? అసలు చిత్రం కదండి. అసలు విచిత్రం అండి. అసలు ఇటలీ పటాలములో శతాధిపతి ఆయన కిందే ఉన్నారు. 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. కైసర్ కింద పనిచేస్తున్నాడు. కానీ అలాంటి వాడు నమ్మకస్తుడు. మళ్ళా అలాంటి ఒక అన్యుడు పౌలు గారికి ప్రాణభిక్ష పెట్టాడంటే పౌలు గారు అప్పుడే అనుకున్నారంటే అంతే, అన్యుడికాడికి వెళ్ళిపోవాల్సిందే కాదు. ఫస్ట్ సువార్త మీ కాడికి వచ్చింది, మీరు అంగీకరించడం అన్యుడికాడికి వెళ్ళిపోతాం. అంటే ఒక అన్యుడు చూపిన ప్రేమ, ఒక అన్యుడు చూపిన దారి. పౌలు గారికి నేను వీళ్ళకి రుణంగా ఉన్నానా అని ఫీల్ అయిపోయాడు. ఆయన ఫీల్ అయిపోతున్నాడు పౌలు గారు. కనుక ఇప్పుడు మన దేవుని పిల్లరా ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 42, 43, 44. ఖైదీలలో ఎవడునో ఈదుకొని పారిపోకుండాన్నట్లు. ఖైదీలలో ఈయన కూడా ఖైదీగా వెళ్తున్నాడు. మరి కొందరు ఉన్నారు కాబట్టి పౌలు గారితో పాటు ఇటలీ వెళ్ళవలసిన వారు కైసర్ దగ్గరికి. ఆ సందర్భం మీకు చెప్పిన సందర్భం మొత్తం ఎదురైన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భం ఇది. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండాన్నట్లు వారిని చంపవాలని సైనికులకు ఆలోచన పుట్టెను. అమ్మబడి ఎవరమ్మారు పౌలు గారిని? ఆలోచన. వాళ్ళకి ఆలోచన పుట్టింది. ఎక్కడ పుట్టింది? తలంపుల్లో పుట్టింది. వేసేద్దాం వీళ్ళందరినీ. శతాధిపతి పౌలు రక్షించను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక. ఇప్పుడు వారి ఆలోచన శతాధిపతికి ఎలా తెలుసు అండి? సైనికులకు ఆలోచన పుట్టింది అని శతాధిపతికి ఎలా తెలుసు? ఫస్ట్ ఓడెక్కి ఇటలీ ప్రయాణం అవుతున్నప్పుడు ప్రయాణంలో సైనికులు మామూలుగా ఉంటారా అండి? ఏమనుకుంటారు? వీడికి బాగా ఎక్కువైంది, వీడికి వేసేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. శతాధిపతి అన్నీ వింటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చి ఓడ ముందుకి వెనక్కి వెళ్ళకుండా కర్రచాప చినిగి ఆ 2 పాయలు గుద్దుకునే చోట సముద్రంలో ఆగిపోయిందో ఇలా ముఖంలో ఉన్నటువంటి ఆలోచన గ్రహించారండి శతాధిపతి. గ్రహించేసి వాళ్ళ ఆలోచన కొనసాగనీయక వెంటనే ఒక మాట నేసాడు. ఏమని చేసా? మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పారిపోవాలను. మొదట ఈదగలిగిన వారు సముద్రములో దుమికి. సముద్రములో ఈత్తం అంటే చెరువులో ఈత్తం కాదు, బావిలో ఈత్తం కాదు. సముద్రం అలొచ్చి కొడితే ఈత వెనక్కపోద్ది. అలాగని చల్లగా ఉంటుంది. నోట్లో పోసుకుందాం ఉప్పు, సొరసేప తినొచ్చు, పాములు కాటేయచ్చు, సముద్రపు పాములు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సముద్రం అంటే మామూలు విషయం కాదు. ఎటు పోవాలో కూడా తెలియదు. తెలీదు దరేటు అండి. అసలు తెలిస్తే దరికిపోకూడదు. ఎలా ఈదాలి, ఎలా ఈదగలం ఏమండి? ఇలా ఈదుకుంటూ వెళ్తే ఇటు పోవాల్సిన ఇటు పోతుంటారు. నిజమండి. మళ్ళీ కలిసి చుట్టూ ఇటు వచ్చేయంటారు, అప్పుడు ఇటు పోతుంటారు. ఎలా? తెలియని ప్రయాణం. ఈత్తం అంటే మామూలు విషయం కాదు. రొప్పొస్తుంటుంది ప్రియమైన దేవుని పిల్లలు.
రొప్పు వస్తుంటుంది, మునిగిపోతూ ఉంటారు. అక్కడ ఒకరినొకరు సహాయాలు ఉండవు. ఇంకా అది ఏదో ఆటోనో లారీ గుర్తుతో చేయబెట్టి లాగొచ్చు అనుకోవడానికి ఎవరికి వాడే కాపాడుకోవాలి, ఎవరికి వాడే ఊరికి తెచ్చుకోవాలి, ఎవరికి వాడే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అన్ని కంట్రోల్లో ఉండి జరిగి చేరాలి. పైగా ఒంటి మీద బట్టలు ఉంటే ఏదలేము, ఎందుకంటే నీళ్ళకి వెళ్ళిపోయి బరువైపోతుంటాయి. ఏం చేయాలి? అప్పుడా నీళ్ళు, అప్పుడా బట్టలు కూడా లేదు. దూకమన్నాడు కాబట్టి ఖైదీ డ్రెస్ ఉంటుంది, దూకటమే. అదేం బత్త లాగా కింద నుంచి పైదాకా దాంట్లో నీళ్ళు మునిగిపోతుంటాం. ఎంత తెలివిగా దరిచేరాలంటే అంత తెలివిగా దరిచేరాలి. అది అవకాశం కల్పిస్తున్నాడు. వెళ్ళిపోవాలి మీ దరికని, దునికి దరికి పోవాలని కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించును. రాజుగారు ఆజ్ఞ అంటే ఆజ్ఞే. ఏదైనా వారు ఎవరు రస చేస్తాండే, దూకండి, వెళ్ళిపోండి. ఎక్కడ అయిపోయింది అది? 2 పాయలు గుద్దుకునే చోట. అసలు ఓడే కదలేకపోతుంది. వీడేం కదులుతానండి దూకినోడు. కానీ ఎలాగైనా కాపాడాలి పౌలుని. అది వీళ్ళందరూ పోయినా పర్వాలేదు, కానీ పౌలు కాపాడాలి పడాలి. ఎందుకంటే పౌలు చాలా దేవుడికి కావాల్సిన వాడు. మంచి దయనీయుడు పౌలు. ఎంత ప్రేమ సంపాదించుకున్నాడు. ఒక అన్యుడి మధ్య అంత ప్రేమని పౌలు సంపాదించుకోగలిగాడంటే దాన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే ఒక అన్యుడి దగ్గర ప్రేమని ఈరోజు మనం సంపాదించుకోగలిగామండి. ఒక అన్యుడి మనం చూస్తే ప్రేమిస్తారా? ఆలోచించండి. వాక్యం నేర్పుతున్న నిజం ప్రేమైన దేవుని పిల్లలు. అది కొందరు ఓడ చెట్ల మీద పోవాలని ఆజ్ఞాపించారు. అలా ఆగున అందరూ తప్పించుకొని దరిచేరి, అందరూ దరిచేరారండి. అందరూ కూడా దరిచేరారండి. అంటే దరికి చేరే అంత వరకు దేవుడు కాపాడాడు. ఇప్పుడు అన్యుడి ప్రేమ పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పౌలు ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా. అన్యులకు సువార్త వెళ్ళాలి. ఇప్పుడు ఒక అన్యుడు కాపాడాడు, అది రుణం. ఇప్పుడు రుణం తీర్చుకోవాలి. అన్యుడి గారికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే అన్యులకు సువార్త తెలియాలి. ఒక అన్యుడిలో ఎంత ప్రేమ ఉందంటే నిజంగా వాక్యాన్ని నిలిపితే ఇంకెంత ప్రేమ ఉంటుంది, ఇంకెంత ప్రేమ ఉంటుంది. వాక్యం లేకపోతేనే ఎంత ప్రేమ ఉంది, వాక్యం ఉంటే ఇంకెంత ప్రేమ ఉంటుంది, ఇంకెంత ప్రేమ ఉంటుంది, ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆ వాక్యాన్ని నింపే స్థితిగతులు ఈరోజు మనం ఆలోచించాలి. ఎలా నింపాలి అన్యులకు వాక్యం? ఎలా నింపితే వాళ్ళు మారతారు అండి. వాళ్ళు ఏదో పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో పూజలు ఉంటారు, వాళ్ళు ఏదో కథలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఉంటారు, కానీ వాళ్ళలో కూడా ప్రేమ ఉంటుంది. ఒక అన్యుడు కాపాడిందంటే ఇప్పుడు అన్యత్వానికి నేను రుణస్తుడను, అన్యులకు రుణస్తుడను. ఒక్కడే కాపాడాడు, కానీ జాతి మొత్తం కూడా వస్తుంది. నేను ఏం నిర్ణయాలని కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా అన్యులకు సువార్త ప్రకటించడం కొరకే సున్నత లేని వారండి. సున్నత లేని వారి కొరకు మేము పడ్డాను మాత్రం పదం వాడాడు అక్కడ. సున్నతి గల వారికి నువ్వు పేతురు, సున్నత లేని వారికి నేను, అంటే అన్యులకు నేను. అంటే అన్యుల్లో కూడా ప్రేమ పెళ్లి బిగుతుంది. నిజమండి. వాళ్ళ దగ్గర ఆ ప్రేమను మనం పొందుకోవటం వలన మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ వాక్యం వాళ్ళని ఆలోచింపజేస్తుంది. క్రైస్తవులు ఎంత ప్రేమ ఉంటుందో అనిపిస్తుంది. ఈర్ష్య ద్వేషాలకు మూలం క్రైస్తవులకు వీళ్ళేనండి. ఊరికి వాళ్ళ మీద ఆరిపోసుకుంటూనే ఉంటుంటారండి. అది వాళ్ళతో నీకెందుకు అసలు? నువ్వు ఒకప్పుడు అటు నుంచి వచ్చిన వాడివే కదా. ప్రపంచ చరిత్రలో పుట్టు క్రైస్తవులు ఎవ్వడూ లేడు. నోవాహు పుట్టు క్రైస్తవుడా? ఆదాము పుట్టు క్రైస్తవుడా? క్రైస్తవుడు అనబడ్డారు ఎప్పుడు అనబడ్డారు? ఎప్పుడో 10వ శతాబ్దంలో అనబడ్డారు. మరి వాళ్ళెవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా గుర్తింపు కార్డు వేసుకున్నాం మనం క్రైస్తవులని. అది నేను చదువుకున్న బాగా, అందరూ చదువుకున్నారు బాగా. ఏం ఉద్యోగం చేస్తున్నాం? కార్డు చెప్పింది, ఐడెంటిటీ కార్డు. అందరూ చదువుకున్నారుగా, అందరూ చదువుకున్నాం. కానీ చదువుకున్న చదువు ఒక్కటైనా దాంట్లో వేరియేషన్స్ ఉన్నవి. అది కనుక నేను అందరం ఒకే క్లాస్ చదువుకున్నాగా, చదువుకుంటూ వచ్చేసామండి. ఇప్పుడు నేనేంటి అనే పలా నర్సు. ఏం చేశాను? బీఎస్సీ తీసుకున్నాను, ఇంటర్మీడియట్లో పోయి నర్స్ అయ్యాను, నర్స్ ట్రైనింగ్కి వెళ్ళాను, లేదా బీఎస్సీ చేశాను,
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. కనుక అక్కడ కనపడుతుంది నేను టాప్ నర్స్, డాక్టర్, ఎంబీబీఎస్, చదువు ఒక్కటే అని ఎందుకున్న స్థితిగతులే డిఫరెంట్. అలాగే అన్యతులకు మనం తొంగి ఆలోచిస్తే మనం కూడా అభివృద్ధి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మన కంటికి వేరియేషన్స్గా కనపడ్డా వాళ్ళలోకి కావాల్సినటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా పంపించగలగాలి. నోటి మాటతో చెబితే ఎవడ వెండ వాక్యం పెట్టి చెప్పామనుకో చచ్చూరుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా అన్యుని నోటి మాటతో అనకూడదండి. మనం అనం కూడా అసలు పట్టించుకుంటే కదా. ఎక్కడ ఎవరిని పట్టించుకోం. ఎందుకు పట్టించుకోం? ఒక టైం వస్తుంది నీకు, ఆ టైం వస్తుంది కనుక చూపిస్తున్నాం. కనుక ఎవరు క్రైస్తవులు? పుట్టు క్రైస్తవులు ఎవరు? అసలు ఎవరు పుట్టు క్రైస్తవులు? ఎవరు? అబ్రహామును చేసుకున్నాడు, నోవాహును చేసుకున్నాడు, అబ్రహాముని కన్నాడు, నోవాహుని కన్నాడు, ఆదాముని చేశాడు. ఆదాముని కన్నప్పుడు నువ్వు క్రైస్తవుని చెప్పాడా? లేదే. మరి ఎవ్వరు కాదు. దేవుని ప్రేమను గుర్తెరిగిన తర్వాత, ఆయన ప్రేమలోకి యేసుక్రీస్తు వారిలోకి బాప్టిజం తీసుకున్న తర్వాత పిలబడ్డవాడే క్రైస్తవుడు. అది కొన్ని తరాలు అనుకుండొచ్చు, మన ముత్తాతలు ఉండొచ్చు, కానీ పుట్టు క్రైస్తవులు కాదు కదా. వాళ్ళు కూడా దేవుళ్ళకి వచ్చిన వారే. వాళ్ళు కూడా దేవుళ్ళకి వచ్చి వాళ్ళు ముత్తాతలు 4వ తరం వాడు కూడా దేవుళ్ళకి వచ్చాడు ముందు. వాడు పుట్టు క్రైస్తవుడా? అంటే నువ్వు పుట్టగానే క్రైస్తవుడు అయిపోతావా? పుట్టగానే ఎవడు క్రైస్తవుడు అవడు. అందుకే చెప్తాడు, చిన్నపిల్లవాడు వారసుడు కాడు. చిన్నపిల్లవాడు వారసుడు కాడు. వారసుడు అవ్వడు, టైం రావాలి, వయసు రావాలి. చిన్నపిల్ల వారసుడు అవ్వడం. కనుక ఇప్పుడు తల్లిదండ్రులు పుట్టేంత మాత్రం క్రైస్తవులు అయిపోతారా? బాప్టిజం తీసుకుంటే కదా క్రైస్తవులు అయ్యేది. అమ్మ నాన్న దేవుళ్ళు ఉంటే క్రైస్తవులు అయిపోతాము అంటే వారసత్వంగా వచ్చేద్దా? రాదు. నో రికమెండేషన్స్, నో రిలేషన్షిప్స్. మీ అమ్మ మీ నాన్న దేవుళ్ళు ఉన్నా నువ్వు దేవుళ్ళు లేకపోతే నువ్వు పుట్టు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవుడు పుట్టినవాడికేమో, దేవునికి పుట్టినవాడు దెయ్యం లేడా? ఉంటాడు. ఇప్పుడు అందరూ దేవుని పిల్లలమే, నమ్మని వారు ఉన్నారు, మరి దెయ్యంలో ఉన్నారు. దాన్ని ఏమనాలి? దేవుని పిల్లలే, దెయ్యం అండర్ కవర్లో ఉన్నారు. అమ్మ నాన్న క్రైస్తవులు, కానీ వీళ్ళు లేదు. కనుక పుట్టు క్రైస్తవులు అన్నవాడు గుడ్డి క్రైస్తవుడు. అది ఆ బిడ్డకు పూర్తిగా తెలియదు కాబట్టి గుడ్డి క్రైస్తవుడు. పుట్టు క్రైస్తవుడు ఏంటరా? నువ్వు క్రీస్తుకే పుట్టావు కదరా, మళ్ళీ ఇంకా పుట్టు క్రైస్తవుడు ఏంటి అంటే అది మర్చిపోయావా? ఎవడ పుట్టావు మర్చిపోయావా? చదువుకోలేదా? 1:6, 1:4 ఎఫ్ఎస్సి సమం. క్రీస్తులో మనం ఏర్పరుచుకున్నాడు, అప్పుడే పుట్టే కదా క్రీస్తులో. ఇంకా మళ్ళీ పుట్టు క్రైస్తవులు ఏంటి? గుర్తాను పుట్టు క్రైస్తవుడు నువ్వు అంతే. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాం మనం కూడా వర్ణిస్తూ ఉంటామండి. నేను ఎప్పుడు చెప్పను పుట్టు క్రైస్తవుడు అని. నేను దేవుళ్ళు ఉన్నా, నా పిల్లలు దేవుళ్ళు ఉన్నవారు, దేవుని పిల్లలు క్రైస్తవం అంతే. గుర్తెరిగాం కాబట్టి. కనుక గుర్తన్నంత కాలం అన్యులమే. అన్యులకు కూడా తెలియాలి, వాళ్ళు కూడా దేవుళ్ళకు రావాలి. ఇది రుణం. తెలుసుకోలేని వాడు క్రైస్తవులు పుట్టినవాడు అన్యుడే. అమ్మా నాన్న క్రైస్తవులైనా మనం ఇంకా దేవుళ్ళు లేకుండా బాప్తిసం తీసుకోకుండా తిరుగుతున్నామంటే క్రైస్తవం చెప్పుకోవడానికి అనర్హుడు. మీ నాన్న పోలీసు, నువ్వు పోలీసువా? పోలీసుల అబ్బాయివి, కానిస్టేబుల్ గారి కొడుకువి, కలెక్టర్ గారు మనవడవి, కానీ కలెక్టర్ కాదు కదా. నేను కూడా కలెక్టర్ని అంటే 2 పీకుతారు. ఇది మనకు అర్థం అవ్వాలి. మా అమ్మ మా నాన్న దేవుళ్ళు ఉన్నారు, నాకు ఇంకా బాప్తిసం లేదు, దేవుళ్ళు ఉంటున్నా బాప్తిసం తీసుకుంటేనే క్రైస్తవులుగా పిలవబడతాం. ఎంత తేడా చూసారా? అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు కోసుకోవడం అంటే ఇదే ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఎవడు ప్రపంచంలో పుట్టు క్రైస్తవులు లేరు. తెలుసుకుని వచ్చిన తరాలు ముందుండొచ్చు, మనం వెనకాల ఉండొచ్చు, అంతే తేడా. అది వాళ్ళు దేవుడికి ఉపయోగపడకపోతే వాళ్ళ రుణం అట్టాగే మిగిలిపోద్ది. వాళ్ళు కూడా నరకనికే పోతారు, చేసేది ఏం లేదు ఇంకా. కనుక ఆలోచిస్తున్నాడు పౌలు గారు, ఒక అన్యుల్లో ఇంత ప్రేమ ఉందా? అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతాడు, శాస్త్రుడు అంటే అన్యుడు. ఓరే ఏంటి బాబు వీళ్ళు ఎంత ప్రేమ ఉండేది, ఇంత ప్రేమ ఉందంటే అలాగని చెప్పి పరలోకం చేస్తారా? ప్రేమంతం వేరు, పరలోకం వేరు. ప్రేమ వేరు, పరలోకం వేరు, అంతే. ప్రేమనంత మాత్రం పరలోకం బహుమానం, గుర్తుపెట్టుకోండి. ప్రేమను సాధించితేనే పరలోకం పోతాం, ప్రేమను బీట్అవుట్ చేస్తేనే పరలోకం పోతాం. అది ప్రేమ ఉంటే పరలోకం ఎలా వస్తుంది? ఇప్పుడు దేవుడి మీద ప్రేమ ఉంది, అన్నీ తాగుతా అన్నీ చేస్తా అంటే కుదరదు.
నేను చర్చిలో వాక్యం వింటా, నేనేం పట్టించుకోను, పోతాను, నా దేవుడికి చాలా ఇష్టం. పర్లకంలో వచ్చింది. ఆయన కూడా అంతే అంటాడు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రమ్మ తప్పకుండా చర్చిపోతుంటావు, వాక్యాలు వింటుంటావు, పాటలు పడుతుంటావు, అన్నీ చేస్తుంటావు, కానీ ఎక్కడ ఉపయోగపడలేదు. అది అందుకనే ఎగ్జాంపుల్గా ఎప్పుడు మనకు చెట్టు గురించి చూపిస్తాడు. 3 ఏళ్ళుగా ఉండరా బాబు ఇది ద్రాక్షవనంలో, అది అంజూరపు చెట్టు, కానీ మంచిగా ఉంది, మంచి స్థితిలో ఉంది. ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు, ద్రాక్షవనం అంటే నేను ద్రాక్షవల్లిని, నాలో ఉంది అంటే మంచిగా బాప్తిసం తీసుకున్నాడు, మంచిగా చర్చిలో ఉంటాడు, మంచిగా పాటలు పాడతాడు, మంచిగా ఉంటాడు, కానీ ఇంకా ఎదుగుతాడా, ఇంకా ఎదుగుతాడా, ఇంకా ఎదుగుతాడా, ఇంకా ఎదుగుతాడా అని చెప్తుంటే అరే 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎదట్లేదు ఇంటికి అంటే కాయట్లా. కోపం వచ్చేసింది. బాప్తిసం తీసుకున్నాడా? తీసుకున్నాడు. తోసేసాడు కడికి, తీసేయి. మనకేం నేర్పింది సార్? బాప్టిజం తీసుకుంటే చాలండి పర్లకు వచ్చింది. పచ్చి అబద్ధాలు ప్రియమైన దేవుని పిల్లరా, పుట్టి క్రైస్తవులు అబద్ధం, బాప్టిజం తీసుకుంటే పరలోకం అబద్ధం, క్రీస్తులో ఉంటే వచ్చింది ఇంకా పచ్చి అబద్ధం. అది క్రీస్తులో ఉంటే రాదండి, క్రీస్తుతో ఉంటే వచ్చింది. తోకి ఎంత మిస్ అయిపోయామండి. అందుకే చెప్తారు కదా దావీదు మహారాజు, ఒరే నేను పాపములో కాదు, నేను పాపంతో పుట్టానా పాపంలో పుట్టానా, ఇది మీకు క్లారిటీ ఉండాలి. అది నేను పాపములో పుట్టిన వాడను, తో ఎందుకు పెట్టాను మీరు మధ్యలో? ఎంత డిఫరెంట్ ఉందండి. దేవుడు ఉన్నంత మాత్రాన, సంఘం ఉన్నంత మాత్రాన పరలోకం ఇస్తాడంటే ప్రభు ఒప్పుకోడు. ఆయనతో ఉంటే అది అది ఆయనతో ఉంటే వచ్చింది. అది కనుక ప్రియమైన దేవుని పిల్లల ఎన్ని డిఫరెంట్ యాంగిల్ అంటే తెలుసా బైబిల్లో, ఇవన్నీ ఛేదించుకుంటూ రావాలి. దరికి చేరారు అమ్మయ్యా, దరికి చేరారు, సాల్ థ్యాంక్స్ ప్రభా. ఆగిపోట్ల మనమైతే ప్రమాదం నుంచి బయటికి రాగానే దేవుడికి శతకోటి వందలు, దేవుడు కాపాడాడు, అయ్యో ఇప్పుడు ఒక వాగ్దానం చేసుకుంటాం, ఏదో ఒకటి చేయాలి ప్రభుకి ఇప్పుడున్నాం, చేసేస్తాం, తప్పించుకుంటాం. అంటే కాపాడండి కాబట్టి చేస్తున్నావా? మరి చెయ్యక ముందు, నువ్వు దేవుళ్ళలోకి రాకముందు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. అది ఎంత రుణం అసలు గుర్తిరగాల్సింది అదండి. దాంతో పోల్చుకుంటే ఇవన్నీ చాలా చిన్నయండి. దేవుళ్ళలోకి వచ్చినాక చేయటం, రుణం తీర్చుకోవటం అవుతుంది. తీర్చుకోవటం ఇవన్నీ రుణం తీరితే దేవుడిది చాలా కష్టం. దైవ రుణం తీరుతుంది. సచ్చిందాక సేవ చేసిన రుణం తీరుతుంది, ఇంకెంత కొంత భాగ్యం ఉంటుంది. అందుకనే ఫిలప్ చేయాలి మరణానికి ముందే ఫాస్ట్గా. అందుకే ఒడ్డు చేరారు అమ్మయ్య, మంచి కాపాడింది అయ్యా, ఇటలీ పోవాలి ఇంకా మనం. ఓకే, దానికి చేరాము. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే రుణం తీరుద్ది? అది ఇప్పుడు ఎలాగో ఎట్లే పోయే పని లేదు. ఎందుకంటే సముద్రం దూకారు, చచ్చిపోయింటాడు పౌలు, వెళ్ళిపోయింటుంది మ్యాటర్. ఇక ఆ మ్యాటర్ క్లోజ్, వెళ్ళిపోయింటుంది ఎప్పుడో. మరి ఇక ఆ ఓడ ఎరక్కపోయిందో పోలేదో సత్యాలేదో తర్వాత విషయం మనకు రాయాలి దేవుడు. కానీ ఎటొకటి జరిగి ఎటొకటి పోయింటారు వాళ్ళు కూడా. మొత్తానికి దరిచేరారు. దరిచేరారు అంటే అర్థం తెలుసా? అన్యుని ప్రేమని పొందుకున్నారు అని అర్థం. ఆ అన్యుడే వాళ్ళతో ఏకీభవించి, ఏమండి వాళ్ళతో ఏకీభవించి ఏ స్టెఫెన్ సావుకైతే పౌలు కారకుడయ్యాడో, అలా కంటి ముందు చూశాడో, అలాగే శతాధిపతి ఆజ్ఞ ఇస్తే తలకాయలో అప్పుడే సముద్రంలోకి తేలే శవాలుగా. రుణం రుణం ప్రాణం కాపాడటం రుణం. అంటే ఒక మనిషికి జీవితంలో లిఫ్ట్ ఇవ్వటం రుణం, అంతే. ఒక దారి చూపించడం రుణం. హైదరాబాద్ ఈ రోజున వచ్చామంటే దైవ ప్రణాళిక ఒక ఆయనలో ఉంది, ఒక ఆయనలో ఉంది. ఒక అతను, వాళ్ళు కూడా క్రైస్తవులే, బట్ ఈ టైప్ ఆఫ్ క్రైస్తవులు కాదు. అది చెప్పాను కదా, అటు ఇటు టైప్ క్రైస్తవులు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు, వీడు మహానగరానికి రావాలి అంటే ఇన్ని జరగాలి. అన్ని జరిగే కనుకనే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఇలా అప్రోచ్ అవ్వడం జరిగింది, కనుక తీసుకొచ్చి పెట్టడం జరిగింది. లేకపోతే అక్కడ ఎటు పోయేవాడో తెలియదు, ఏం చేసేది లేదు. మొత్తంగా 2 లారీలు కొనేవాళ్ళు. లారీలు కొనాలి, మంచి పిచ్చిండేది బాగా, లారీలు ఇష్టం బాగా. ఎందుకంటే డ్రైవింగ్ కూడా నిలబడి తోలుతుంటాను, ఇట్లా తోలుతుంటాను. నేను లారీ తోలాలంటే ఇంకా టైర్లు మాతో చెప్తుంటారు. మీరు చూడలేదు కదా, మంచిది ఏమండి. అక్కడ తోలుతుంటా లారీని, మామూలుగా తోలండి. రంపాఘాటి 56 కిలోమీటర్లు ఉంటుంది మహారాష్ట్ర. పచ్చిమిర్చి చేసుకుని వెళ్తున్నాం గుంటూరు నుంచి. మావిడికి భయం ఎక్కువ, నాకు ధైర్యం ఎక్కువ. పైగా ఓళ్ళట దిగుంటాయి,
దాని మీద నుంచి జారతారు, మోపులు పోతారు, 20-30 బత్తాలు. లారీ ఖాళీ చేసి అడగడం లేదు, వెనక దిగటం లేదు. బ్రేక్ కొడితే లారీ వెనక వచ్చేద్దే. ఎలా ఉంటుంది రంబఘాటి. 56 కిలోమీటర్స్ అబౌవ్ మహారాష్ట్ర, జాల్నా, దీంతో నాగపూర్ మధ్య నుంచి వెళ్ళాలి. కనీసం 4 గంటలు పట్టింది. ఇదే యాంగిల్ లోడ్ గేరే, ఏ గేర్ ఎక్కడం. అది టైర్లు ఇలా బ్రేక్ కొడితే లేచి పడ్డట్టు వెనక్కి. అది డేంజర్, మోస్ట్ డేంజర్ డ్రైవింగ్. మనమే తోలాలి, పైగా అది జంపింగ్ లోడు. ఎక్కడెక్కుతున్నా వెనక్కి వచ్చేస్తాం అంతే. కానీ ఎలా దోతాం? అనుభవం, ఆలోచన, రీచ్ అవ్వాలంతే. దిగేటప్పుడు కూడా అంతే, బ్రేక్ మీదే దిగాల. బ్రేక్లు అన్నీ అరిగిపోతుంటాయండి. మళ్ళీ లైనింగ్ చేసుకోవాలి వచ్చిన తర్వాత. ఒక్కసారి అట్లా వచ్చామంటే లైనర్స్ పోతాయి. అంత డేంజర్ ఘాట్లో కూడా డ్రైవింగ్ చేయగలగాలంటే ఆ లారీని డ్రైవింగ్ చేసిన కారు ఆఫ్టర్ ఇలానే హాటి తిరిగిపోద్ది అంతే. మూడు అంటే కాపాడేటువంటి దేవుడు. అనేక ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు అంటే అన్ని ప్రమాదాలు. ఆ జీవితంలో 2-3 ప్రమాదాలు, భయంకర 3 ప్రమాదాలు జరిగాయి. 3 కూడా ప్రాణం పోయే ప్రమాదమే. బావిలో ఈతకెళ్ళిన ఈత అది పోవడం 2 రోజులు నేర్చుకున్నా, బావిలోనే పోయినా, కానీ మునిగిపోవడం జరిగింది. బస్ అక్కడ దేవుడు కాపాడాడు. కాపాడిన వాళ్ళు కూడా నామకార్థపు క్రైస్తవులే, అన్యత్వం అనుకున్నటువంటి వాళ్ళే. ఇట్లా అనేక పర్యాయాలు కాపాడుకుంటూ వచ్చాడు. అవన్నీ తర్వాత దేవుళ్ళకి వచ్చి ఎదుగుతున్నప్పుడు ఆలోచించిన, దీని వెనకాల ఉన్నది దేవుని హస్తమే కదా. లేకపోతే లెఫ్ట్ విజయవాడ ధర్మంలో మనకి ఎంటర్ చుట్టూ లెఫ్ట్ కాలం, ఎడపక్క కాలం కనబడుతుంది. ధర్మంలోకి వెళ్తుంటే వాటర్, అంబులెన్స్ క్రాస్ అలా వెళ్ళిపోయింది. నేను లారీ డ్రైవింగ్ చేస్తున్నా, మా డ్రైవర్ పడుకున్నాడు బాబాయ్, అంతే. వేరే లారీ వచ్చి కొట్టపోయింది. లెఫ్ట్ లారీ వదిలేసాను లారీని, అంతే. ఆ దిమ్మెకి రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ దాన్ని మొదలుపెట్టి అతనికి వెళ్ళిపోయింది. దిమ్మె గట్టిగా ఉంది, నా ప్రాణం గట్టిగా ఉంది. లేకపోతే 70 రోజులకు లారీ పోయేదే, నేను పోయేవాడిని. ఇలా ఎందుకు కాపాడింది అయ్యా అంటే, వీడి ప్రపంచానికి అవసరం. ఒక వ్యక్తి అవసరం అనుకుంటే దేవుడు కొన్ని ఎలాగైనా కాపాడతాడు దేవుడు. అది పౌలు అవసరం. ఇప్పుడు పౌలు ఎందుకు అవసరం తెలుసా? పౌలు ఏదైనా చేయగలడు, దరికి చేరాడంటే అన్యుని ప్రేమను పొందుకొని పట్టగట్టాడు పౌలు. ఒక్కసారి ఆలోచించాడు. ఒడ్డుకొచ్చినాక ఒక అన్యుడి ప్రేమ నన్ను బతికించిందంటే అన్యుల కాడికి వెళ్ళమన్నాడు దేవుడు. కనుక అన్యత్వం లేకుండా చేయాలి ప్రపంచంలో. నాకు దేవుడు తెలియదు అనేవాడు ఉండకూడదు, ఇంకా ఉండకూడదు. ఒక నిర్ణయం. అందుకని మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం కదా. మీ అందరికీ ఓపెన్ హార్ట్, ఏమీ దాయనండి నేను. ఎందుకంటే నా దగ్గర దాచుకోవడం అంటే చాలా కష్టం అండి. నేను దాయనండి, నాకు హార్ట్లో ఉండవు. కోపమైన ప్రేమ ఎక్కెత్త దాయన, అస్సలు దాయన. నిజమండి, ఎంత కోపంతో ఎక్కెత్తానంటే నమ్మండి, ఎంత కోపమైన దాయనమండి, అస్సలు దాయనం. అది ఎంత ప్రపంచం దాయనండి. ఒక్కటే అనుకున్నా, జీవితకాలంలో ఒక మంచి గోల్ కొట్టాలి. ప్రపంచంలో ఎవడో కొట్టడానికి ఇష్టపడని గోల్ కొట్టాలి. అది మంచి ప్రార్థన చేస్తున్న దేవుడికి, ప్రభా ఇది నా యాంబిషన్, నీకు ఇష్టమైంది అనుకో చేయి, నువ్వు దారిస్తే నేను ఖచ్చితంగా కొడతాను. మామూలుగా కొట్టను ప్రభువా. అది రేపటి రోజునే ఒక ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన పాస్తులను అయ్యగారు ఎక్కడ బాబు ఆగడం చెప్పాలి మీరు. ఎక్కడైతే మనిషి ఆలోచన ఆగిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. God bless you.